దుబ్బాకలో ఒక ప్రోగ్రాం అయింది. ఏది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఓ కార్యక్రమం అయితే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ అక్కడ ఆ చెక్లను పంపిణీ చేయడానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడికి ఆ రోజు గొడవ కూడా జరిగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ, కాంగ్రెస్ మంత్రి, అక్కడ కాంగ్రెస్కు సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి నాయకుడు స్టేజ్ మీదకి వచ్చి చేయడంతో మంత్రి కొండా సురేఖ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇది పద్ధతి కాదు, నీ గౌరవం ఇచ్చిన స్టేజ్ మీద ఉండాలి, గెలిచిన ఎమ్మెల్యే గురించి అట్లా చేయడం తప్పు అనేటువంటి మాట ఆ రోజు మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. ఆ తర్వాత ఏమైందంటే అక్కడికి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే మెదక్ ఎంపీ రఘునందన్ రావు కొండా సురేఖ గారికి నూలుపోగులు, దుబ్బాకలో చేనేత చాలా ఎక్కువ ఉంటుంది, చేనేతలకు సంబంధించినటువంటి సమస్యలను మంత్రి దృష్టిలోకి తీసుకుపోవడానికి మామూలుగా పూలదండలో, శాలువలో, బొకేలో ఇచ్చే బదులు అక్కడ ఉండేటువంటి నేతన్నల దగ్గర నుంచి తెచ్చినటువంటి ఆ నూలుపోగుల దండను గతంలో ఇదే రఘునందన్ రావు దుబ్బాకకు సంబంధించినటువంటి నూలుపోగుల దండను ఎవరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా ఇచ్చిండు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా సేమ్ అదే ఇచ్చిండు. అదే పూలదండకు సంబంధించినటువంటి పూలదండలు అంతకుముందు కూడా ఇచ్చిండు. ఇప్పుడు కూడా అదే చేసిండు. ఏంటంటే దుబ్బాకలో చేనేతకు సంబంధించినటువంటి సమస్యలపైన ఖచ్చితంగా అక్కడ తెలుసుకోవడం కోసం ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కష్టాలు నష్టాలు ఉండేటువంటివి దృష్టికి తీసుకుపోవడానికి పోయిండు. తీసుకపోతే దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి నిన్న ఏకంగా కొండా సురేఖ ఏడ్చినంత కాదు, ఏడ్చింది ఆల్మోస్ట్ ఆల్. ఎందుకంటే టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియా వ్యక్తి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారని, చెక్కులు పంపిణీ చేసిన ఫోటోలేమో వేయలేదు, వేయకుండా సోషల్ మీడియాలో దండ పెడితే విపరీతమైనటువంటి అర్థం వచ్చేలా ఒక మహిళా మంత్రి, ఒక గెలిచినటువంటి ఎంపీ, ఒక మహిళా మంత్రికి సమస్యలకు సంబంధించినటువంటి నూలు పోగుల దండ వేస్తే దాన్ని విపరీత అర్థం వచ్చేలాగా ఒక సోషల్ మీడియా హ్యాండిల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారనేటువంటి మాట పెట్టడంతో తీవ్ర దుమారం జరిగింది. సోషల్ మీడియా ఉంది కాబట్టి మేము మాట్లాడవచ్చు, మేము ఏదైనా చేయొచ్చు అనేటువంటి విపరీతమైనటువంటి విచిత్రమైనటువంటి ఒక మానసిక దౌర్బల్యంతో ఈ మార్ఫింగ్లు చేసి ఏది పడితే అది కనీసం ఒక పద్ధతి పాడు లేకుండా ఎట్లా పడితే అట్లా ఒక మంత్రులు, ఎంపీలు విలువ లేకుండా ఎవరికైనా సరే ఒక మహిళకు అట్లా చేయడం తప్పు. అట్లాంటిది ఒక మంత్రి పైన ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా చేయడం అనేటువంటిది కరెక్టా? అది ఎవరైనా సరే, అది బీజేపీ వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళైనా, టీఆర్ఎస్ వాళ్ళైనా చేయాల్సినటువంటి పద్ధతి ఇదేనా? ఎవరు చేసినా సరే ఆ మార్ఫింగ్లు చేసినటువంటి అనేకమైనటువంటివి, లేదంటే ఏదో ఈ ఏఐకి సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఫోటోలు పెట్టడము, అందులో ఎట్లా చిత్రీకరిస్తున్నారంటే విచిత్రమైనటువంటిది. వాళ్ళ మానసిక రుగ్మతలన్నీ బయటపడుతున్నాయి, వాళ్ళ మానసిక స్థితి అంతా బయటపడుతుంది. కనీసం మనం పెరిగినటువంటి సంస్కారం కదా, మామూలుగానే పెద్దలను గౌరవించాలి, అందరినీ ప్రేమ చూసుకోవాలనేటువంటిది. రాజకీయ విమర్శలు చేయడం వేరు, రాజకీయంగా ప్రశ్నించడం వేరు. లేకపోతే మీరు దుబ్బాక చేనేతల గురించి అక్కడ ప్రశ్నించాల్సి ఉండే, లేదా దుబ్బాక సమస్యల గురించి మాట్లాడాల్సి ఉండే. కానీ పెట్టినటువంటి ఫోటో ఏంటి, అదేంటి అనేటువంటి అంశం పైన కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ఏంటిది? ఇది ఎంత దారుణం అంటే ఇదే ఫోటో సేమ్ మళ్ళా దుబ్బాకకు సంబంధించినటువంటి చేనేతలు ఇచ్చినటువంటి నూలు పోగులను, దుబ్బాకకు సంబంధించినటువంటి సమస్యలను స్వయంగా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా చేనేతకు సంబంధించినటువంటి పోగుల దండనే వేసారు. అప్పుడైనా ఇప్పుడైనా చేనేతలకు సంబంధించినటువంటి దండ వేస్తే దానికి సంబంధించి విచిత్రమైనటువంటి అర్థాలు తీసుకోవడం. మనం అక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటి? మంత్రి కొండా సురేఖ గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు పోనీ ఇష్టానురీతిగా వ్యవహారం చేయలేదు కదా, పోనీ అక్కడ ఎట్లా పడితే అట్లా మంత్రి గారితో మాట్లాడమో చేయడమో ఆ విషయాల్లో ఎక్కడ తేడా రాలే కదా. పద్ధతి ప్రకారం సమస్యల దృష్టికి, అంటే ఏ వినతి పత్రాలు ఏది అక్కర్లేకుండా దానికి సంబంధించినటువంటి విషయం జనంలో చర్చకు వచ్చింది, మంత్రి గారి దగ్గర చర్చకు వచ్చింది. ఆమె కూడా దాన్ని జోవియల్గా తీసుకున్నారు. రఘునందన్ రావు ఇట్లా ఒక నూలు పోగు దండ వేయడం అనేటువంటిది, దీని ద్వారా మొత్తం జనాలకు వచ్చారు. అందులో మంత్రి గారు చేనేత కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగా వచ్చారు.
తనొక బీసీ బిడ్డ, చేనేత కుటుంబం నుంచి పుట్టి పెరిగి వచ్చినటువంటి మంత్రి. సో ఆ దానికి కూడా రిలేయబుల్ ఉన్నది. మంత్రి గారి కుటుంబ నేపథ్యంలో కూడా చేనేతకు సంబంధించినటువంటి అంశం ఉంది, అట్లనే దుబాకలో చేనేత అంశం ఉంది. తద్వారా అక్కడ ఉన్నటువంటి అన్ని అంశాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ విచ్చలవిడిగా చేసినటువంటిది బీఆర్ఎస్, ఇది బీఆర్ఎస్ వాళ్ళు చేయొచ్చు, రేపు బీజేపీ వాళ్ళు చేయొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు చేయొచ్చు, ఎవరు చేసినా తప్పే. మార్ఫింగ్ గతంలో ఆయన అమిత్ షా మాటలు మాట్లాడుతుంటే రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశంలో వక్రీకరిస్తే కేసులు కాలేదా? అది కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి తప్పు. కానీ ఇక్కడ ఆడబిడ్డ ఒక మంత్రి, మహిళా మంత్రి కాబట్టి ఇంకా కొంచెం దానికి సున్నితత్వం ఉంటుంది. బీజేపీ మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విషయంలో కూడా ఈ సిలిండర్కి సంబంధించినటువంటి విషయంలో చాలా చీప్గా వ్యవహారం చేశారు. ఆ రోజు కూడా అదే టాక్, అదే ప్రజల్లో కూడా, అంటే రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళల పైన, అందులో గెలిచి స్వయంగా మంత్రులు, కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళపైన ఇష్టానురీతిగా మాట్లాడమేంటి? అది కవిత పైన కామెంట్ చేసినా కూడా కవిత లిక్కర్ కేసులో ఉండవచ్చు, లిక్కర్ కేసు వరకే మాట్లాడాలి. కానీ వ్యక్తిగతమైనటువంటి లేదంటే ఆకారానికి సంబంధించినటువంటి, మహిళకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అది కవితను విమర్శించినా ఒక పద్ధతి ప్రకారము, ఒకవేళ కొండా సురేఖను విమర్శించడంలో తప్పులేదు. కొండా సురేఖ పరిపాలన పైన మీకు ఏమైనా కోపం ఉంటే, కొండా సురేఖకు పరిపాలన రాదు, వాళ్ళ మంత్రివర్గం పడకేసింది, వాళ్ళ మంత్రులకు సంబంధించి వాళ్ళ కార్యాలయంలో ఏం పని జరగట్లేదు, విమర్శించడం డిఫరెంట్ ఇష్యూ. అక్కడ ఏ పని జరగట్లేదు, లేదా దేవాదాయ భూములకు సంబంధించినదో ఇంకేదో మీరు మాట్లాడడంలో తప్పు లేదు. కానీ ఇన్ఛార్జ్ మంత్రి వస్తే అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలిపేటువంటి పద్ధతిలో వినూత్నంగా చేస్తే దాన్ని పట్టుకొని ఒక మహిళా మంత్రి పాపం మేము నిన్న ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్లు పెట్టుకుంది. ఇది ఒక మహిళా మంత్రి తన ఆవేదన అంటే ఎక్కడికి పోతుంది? ఇంత చీప్గా వ్యవహారం చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఏ పార్టీ అయినా సరే అంత చీప్గా, అది టీఆర్ఎస్ చేసినా, కాంగ్రెస్ చేసినా, బీజేపీ చేసినా, ఇంకే పార్టీ చేసినా కూడా అందులో ముఖ్యంగా మహిళలపైన చేసేటువంటి వ్యాఖ్యల పట్ల, చేసేటువంటి మార్ఫింగ్ల పట్ల, పెట్టేటువంటి ఫోటోల పట్ల, మాట్లాడేటువంటి మాటల పట్ల, వాడేటువంటి భాష పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి. కనీస అవగాహన లేనటువంటి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెత్త కుండీలు చేయాల్సిన పని చెత్త కుండీలో చేస్తాం, వంటింట్లో చేయాల్సిన పని వంటింట్లో చేస్తాం, కానీ ఇక్కడ అక్కడ ఒకే పని చేయము. ఈ విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అక్కడికి చెత్త కుండీలో చేయాల్సినటువంటి పని వంటింట్లో చేసినట్టుగా చేసిరు. ఇక్కడ ఇంత దారుణంగా వ్యవహరించి చివరాఖరికి ఏమైంది? టీఆర్ఎస్ వాళ్ళకి మీ మాజీ మంత్రి, మీ నాయకుడు, మీ ఎమ్మెల్యే హరీష్ రావు క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పాపం ఆయనే ఆ విషయాన్ని గమనించి ఎవరైనా సరే మహిళలను కించపరచవద్దు, మా వాళ్ళైనా మీ వాళ్ళైనా, మహిళా మంత్రి గారు బాధపడ్డందుకు నా తరపున నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ ఎవరిది తప్పు? ఇగో మీ టీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి అత్యుత్సాహం వల్ల మీ ఎమ్మెల్యే, మీ సీనియర్ నాయకుడు క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇగో ఈ అత్యుత్సాహమే పనికిరాదు. కనీసం అవగాహన లేనటువంటి పనులు చేతిలో ఉంది కానీ ఏది పెడితే అది పనిచేయడము. ఇగో సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేటు చేస్తుందని చెప్పడానికి అవగాహన లేనటువంటి వ్యక్తులు, మీ ఉత్సాహము ఏది పద్ధతి అనేటువంటి కనీస అవగాహన లేనటువంటి వాళ్ళు. ఈ పోస్ట్ పెట్టినటువంటి వ్యక్తి మీ ఇంట్లో ఉన్నటువంటి అక్క చెల్లెల వ్యవహారంలో కూడా ఇట్లనే చేస్తారా? రేపొద్దున మీ ఇంట్లో ఉండేటువంటి మహిళలకు ఏదైనా ప్రైజ్ వస్తుంది, లేకపోతే ఏదైనా సన్మానం జరిగితే అక్కడ ఎవరైనా పూలదండనో ఎవరైనా షాల్వనో కప్పాల్సినటువంటి పరిస్థితి వస్తే మీ కుటుంబ సభ్యుల మహిళలపైన కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే మీరు సహిస్తారా? మీరు తట్టుకుంటారా? ఇది పద్ధతేనా?
అదే ఈ విషయంలో హరీష్ రావు గారు ఒక మెట్టు తగ్గి ఖచ్చితంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన క్షమాపణ చెప్పాల్సి వచ్చినా క్షమాపణ చెప్పినందుకు అభినందించాల్సిందే. అయితే క్షమాపణ కాకుండా మీ పార్టీలకు సంబంధించినటువంటి సోషల్ మీడియా మీ కార్యకర్తలకు ఒక బహిరంగంగా ఒక విషయం చెప్పండి. సోషల్ మీడియాలో అవతల పార్టీని విమర్శించడం వేరు, అవి పరిపాలన పద్ధతి, దానికంటూ ఒక విధానం ఉంటుంది, అక్కడి వరకు మాత్రమే పరిమితం అవ్వండి. మీరు కొండా సురేఖను విమర్శించాల్సి వస్తే ఆమె పరిపాలన, లేకపోతే ఆమె నియోజకవర్గంలో ఉండేటువంటి ఇచ్చినటువంటి హామీలు, లేకపోతే అందుబాటులో ఉండేటువంటి విధానము, చేస్తున్నటువంటి పనులు, వీటిపైన మాత్రమే విమర్శ చేయండి. లేకపోతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ విధానాలు, ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో వాళ్ళు ఏమైనా హామీలు ఇస్తే అవి నెరవేర్చకపోతే అది ఏమైంది అనేటువంటి విషయాన్ని చెప్పాలి. పొరపాటున గతంలో వాళ్ళు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడితే ఇగో అప్పుడో మాట మాట్లాడారు ఇప్పుడు ఒక మాట మాట్లాడారు అని చెప్పొచ్చు. మీ నాయకులు 3 పార్టీలకు సంబంధించినటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు మీ సోషల్ మీడియాను మెయింటైన్ చేసేటువంటి ప్రతి కార్యకర్తకి అభిమానికి బహిరంగంగా విజ్ఞాపన చేయండి. ఇది పద్ధతి కాదు, కొన్ని రూల్స్ నిబంధనలకు లోబడి మనం పనిచేద్దాము, ఎవరి గౌరవానికి భంగం కలిగించవద్దు, అట్లాంటి విమర్శలు ఆపాల్సినటువంటి అవసరం లేదు. మాట్లాడేటువంటి మాటల్లో వాడేటువంటి భాషలో పదును ఉండడం వేరు, బూతులు వాడడం వేరు, విపరీత అర్థాలు వచ్చేటువంటి విధంగా ప్రజలకు ఏమైందంటే ఈ మీడియాలో కానీ లేకపోతే ఇంకెక్కడ కానీ సోషల్ మీడియాలో బూతులు వాడితే లేకపోతే ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి, లేకపోతే ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మేమేదో ఫేమస్ అయిపోయినటువంటి పనులు చేసి విచిత్రమైనటువంటి పనులు చేయాల్సినటువంటి అవసరం మాత్రం లేదు ఎక్కడ కూడా. ఇంత దారుణమైనటువంటి వ్యవహారం చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఎవ్వరికీ లేదు. చిన్న విషయం అక్కడ పాపం, ఎందుకంటే కొండా సురేఖ గారు చేనేత కుటుంబాల నుంచి వచ్చారు, చేనేత సమస్యలు తెలపడం కోసం ఒక వినూత్న పద్ధతిని పెట్టి చేస్తే ఇంత దారుణమైనటువంటి వ్యవహారం చేయడం, ఒక మహిళా మంత్రి బాధపడడం అనేటువంటిది ఎంతవరకు సమంజసము? సో హరీష్ రావు గారు క్షమాపణ చెప్పారు. దాంతోపాటు ఎవరైతే ఆ హ్యాండిల్ ఉందో మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, చిన్న కార్యకర్తన పెద్ద కార్యకర్తన, ఆయన పైన మీరే చర్యలు తీసుకోండి, పిలిపించి మీరే మాట్లాడి ఆ సేమ్ ఏ హ్యాండిల్లో అయితే మీరు ఆ మాట పెట్టించారో ఇదే హ్యాండిల్లో తిరిగి మళ్ళా కొండా సురేఖ గారికి ఈ ఎంఆర్ అనేటువంటి వ్యక్తి ఎవరో MR1 BRS మళ్ళా హ్యాండిల్ని తీసేయడం కాదు, క్షమాపణ అదే హ్యాండిల్లో చెప్పి మంత్రి గారికి బహిరంగంగా మేము క్షమాపణ చెప్తున్నాము, తప్పైపోయింది, పొరపాటు అయిపోయింది, మరొక్కసారి ఏ ఒక్క మహిళను కూడా ఈ విధంగా కించపరచమనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. విమర్శలు వేరు, ఏదైనా సరే విమర్శ చేసుకోవచ్చు, హద్దులు దాటకుండా భాష అదుపు తప్పకుండా మీరేం చేసినా కూడా ఇబ్బంది ఉండదు అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి.